మామూలుగా అయితే వెజిటబుల్‌తో చేసినటువంటి కర్రీస్ అంటే తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఎగ్‌తో ఈ విధంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశామంటే తినని వారంటూ ఎవ్వరు ఉండరండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా త్వరగా అయ్యే ప్రాసెస్ అండి ఇది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏదో చూసేద్దామా? ఒక గ్లాస్ రైస్‌కి అయితే నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అంతా బాగా సరిపోతాయి. 6 ఎగ్స్, పీల్ తీసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 5, 6 బీన్స్, 2 చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, ఒక టమోటా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, హాఫ్ కప్పు బఠానీ. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి ఎగ్స్ని పగలగొట్టేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉంచేసి 5 మినిట్స్ తర్వాత నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే జరగాలండి. మంట సిమ్లోనే ఉంచాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. వీటిని పక్కన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం లవంగాలు, కొద్దిగా చెక్క, 2 ఇలాచి, నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా మగ్గాలి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వెజిటేబుల్స్ అవన్నీ, కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపి ఇందులో ఇప్పుడు మనం వండుకున్నటువంటి రైస్ని వేసి పైన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.